చూడండి ఫ్రెండ్స్, మేమైతే మాత్రం భద్రాచలానికి బయలుదేరాము. ఇప్పుడు జర్నీలో ఉన్నాము. మన బండిపల్లి అయితే దాటుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరి జర్నీలో అయితే ఉన్నాము భద్రాచలానికి. గట్టిగా మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ భద్రాచలం వెళ్ళే దారిలో ముత్యాలం తల్లి గుడి కాడ ఆగాము, వినాయకపురం. ఇప్పుడు గుడి మొత్తం చూపిస్తారండి. ఇలాగే ఇంకోండి ఫ్రెండ్స్, ఇది స్తూపం. ఇక్కడ మొత్తం ఇది చిన్న గుడి ఫ్రెండ్. ఇది గుడి బయట ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఇంకొన్ని ఫ్రెండ్స్ మొత్తం తిరిగి మళ్ళీ బయటకు వచ్చాం. ఇప్పుడు రండి, వాళ్ళందరూ వంటలు చేసుకుంటున్నారు. ఆగి చూద్దాం. ఇంకొన్ని ఫ్రెండ్స్, ఇది తార్ రోడ్డు పక్కన గుడి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ మంచినీళ్ళు తాగుతాకి ఏమన్నా కడుక్కుంటాకి ఇక్కడ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాన్ ఆపు మాది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గుడి. వీళ్ళు మొత్తం మా వాళ్ళు ఫ్రెండ్స్. ఇదిగోండి మా సోమ్య. అక్క హాయ్ చెప్పు. వీళ్ళు మొత్తం మా వాళ్ళు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, లగేజీ అవన్నీ ఇక్కడ పెట్టాం. ఇదిగోండి, ఇక్కడ అందరూ కూర్చున్నాం. ఇప్పుడే బయటికి దిగి గుడి దర్శనం చేసుకుంటా లోపలికి వెళ్తున్నాం. ఆగు. ఇంకొన్ని ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళు మొత్తం చూసేస్తాకి వెళ్ళారు. మేము గుడి కాడ ఉన్నాం. ఫ్రెండ్స్, మా అత్త ఆపండి అమ్మా. ఫ్రెండ్స్, మేమైతే ముత్యాలం తల్లి గుడి దగ్గర భోజనం అయితే చేస్తున్నాము. ఇంటి దగ్గర అయితే వండుకెళ్ళాము. ఇదైతే అన్నము, పచ్చడి, సాంబారు, దీని నిండా చేసుకున్నాము. పిల్లలకి అందరికి పెట్టేసాము. మొత్తం అందరూ తింటున్నారు. మా సోదరు మా మనోజ్ అయితే అటు ఇటు తిరిగి చూడండి ఫ్రెండ్స్, మేమైతే భోజనాలు చేసేసి ఇలాగ కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నారు మా వాళ్ళు. అవునండి, ఇలా అయితే రెస్ట్ తీసుకుంటున్నారు మా వాళ్ళందరూ.
మా వాళ్ళు అయితే సన్నగా ఇక వ్యాన్ ఎక్కకైతే బయలుదేరిపోయారు. ఒక్కొక్కళ్ళు వ్యాన్ ఎక్కేస్తున్నారు. ఇలాగైతే మొత్తం బ్రిడ్జి అంతా ఇలాగ లైటింగ్ అయితే వేశారు. చాలా బాగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రీ. ఇక్కడైతే రాముల వారి ఫోటో కట్టారు లైటింగ్తో. ఇదైతే ఎంట్రీ చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఈ లోన పూటకైతే వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, లారీ వెళ్ళిన తర్వాత వెళ్దామని ఆపాడు బండి. నేను ఎత్తాలి. చూడండి, మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాము. గుడికి వచ్చేసి భోజనాలు చేసి రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. ఇదైతే మన వ్యాను. మేమైతే పర్ణశాల వచ్చాము. పర్ణశాలలో దేవుడి దర్శనానికి అయితే ఇటు వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్ప పువ్వు అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్ప పువ్వు అయితే ఇలా అమ్ముతారు. ఇవి రాముల వారికి చాలా ఇష్టం అంట ఇప్ప పువ్వు.
దాకా చేయి దాకా అమ్మవారికి పట్టుకెళ్ళి లాంఛనాలు సీతమ్మ తల్లికి పంచవటి పర్ణశాల కుటీరం పుట్టు 100 రూపాయలు మాత్రమే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చండి. పూర్వోచ్చరమే మంగళ విశేష మస్యాం శుభదిదో यथा संकल्प कल्याणोत्सवाक्ये कर्मणे स्थलशुद्ध्यर्थं द्रव्यशुद्ध्यर्थं आत्मनः शुद्ध्यर्थं कर्मणः पुण्याः वाचनाख्यं कर्म करिष्ये किञ्चित् किञ्चित् तोयन्निय अतः शान्तिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु ऐशान्यं बहिर्देशे अरिष्टदर्शनमस्तु आत्मेयं संकर्षणाय प्रद्युम्नाय